ఏంటి మాక్ డ్రిల్? గతంలో ఎప్పుడైనా జరిగిందా? అంటే పెహల్గాంలో మన భారత భూభాగంలోకి అడుగుపెట్టే అమాయకుల్ని కాల్చి చంపినటువంటి ఉగ్రవాదులు ప్రస్తుతం పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుందని ప్రపంచ మీడియా ఛానల్లో కూడా ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఆ డిఫెన్స్ మినిస్టర్ కూడా మాట్లాడినటువంటి వార్తలు మనం చూసాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం అంటూ కూడా. అలాంటి వ్యాఖ్యలు విన్న తర్వాత కూడా మరి భారత్ ఒక అడుగు ముందుకేకపోతే ఎలా? పాకిస్తాన్కి భారత్ అంటే ఏంటో చూపించాలనుకుంటుంది భారత్. ముఖ్యంగా అసలు ఈ మాక్ డ్రిల్ అంటే ఏంటి? మన దేశంలో ఎప్పుడైనా ఈ మాక్ డ్రిల్ నిర్వహించారా? మాక్ డ్రిల్ అనంతరం కూడా ఎన్ని రోజుల్లో యుద్ధం జరుగుతోంది? అసలు గతంలో ఇలాంటి యుద్ధాలు జరిగాయా లేదా? నాకున్న సమాచారం ప్రకారం 1962, 65 అనంతరం 1971లో కూడా ఇలా ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏదైతే మనం ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. 1971 ఏరియల్ స్ట్రైక్ జరిగింది. పాకిస్తాన్ భారతదేశానికి ఒక ఏరియల్ స్ట్రైక్ అనేది చేయడం జరిగింది. దానికి అటు తర్వాత భారత్ కూడా దాన్ని తిప్పికొట్టింది, దాడి చేసింది. ఆ టైంలో ఆపరేషన్ చెంగిక్ చాన్ అనేటువంటి పేరుతో కూడా అటాక్ చేయడం జరిగింది పాకిస్తాన్. అదేవిధంగా భారత్ని ఎదుర్కోవడానికి ఒంటరిగా యుద్ధంలో గెలవలేమనుకుని కూడా కొన్ని దేశాల సపోర్ట్ తీసుకుంది. అమెరికా, చైనా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జోర్డాన్, అరబ్ కంట్రీస్, ఇండోనేషియా, ఇలా వీటి సపోర్ట్తో కూడా ముందుకు వచ్చి భారత్ మీద దాడి చేస్తే ఒకే ఒక్క దేశం రష్యా భారత్ మీద యుద్ధం చేస్తే అది మాతో యుద్ధం చేసినట్టే అని కూడా తిప్పికొట్టింది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సవాల్ విసిరింది. ఇక ఆ యుద్ధంలో చూసుకుంటే గనక భారతే గెలిచింది. మొత్తం మీద ఏదైనా కూడా ఇలా యుద్ధాలు జరిగినప్పుడు కూడా పౌరుల యొక్క ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఏదైనా యుద్ధం వస్తుంది, యుద్ధం జరుగుతుంది అన్న టైంలో ఎవరికి వాళ్ళు స్వీయ రక్షణ ఎలా చేపట్టాలి, ఎలా వారిని వాళ్ళు రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఇలాంటి మాక్ డ్రిల్స్ అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితిలో యుద్ధం అనివార్యమేనా? భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కూడా చూసుకుంటే డిఫెన్స్ మాక్ డ్రిల్ చేస్తే యుద్ధం జరిగి తీరుతుందా? అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఒకవేళ రేపు మాక్ డ్రిల్ నిర్వహిస్తే మరో వారం రోజుల్లో కూడా యుద్ధం ఉండబోతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ మాక్ డ్రిల్ అంటే ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా ఒకవేళ యుద్ధం కంటే కూడా ముందే పాకిస్తాన్ లొంగిపోబోతోందా, ఇది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ సముద్ర మార్గాల్లో వాటిల్లో కూడా భారత్ పాక్ సరిహద్దుల మధ్య మనం చూసుకుంటే గనక అక్కడ ఉన్నటువంటి మిసైల్స్, బ్రహ్మోస్, ఇవన్నీ కూడా చూడాలి. అంటే ఎయిర్లైన్స్లోనే కాదు, వాటర్ వేస్లోనే కాదు, భూమిపై కూడా పాకిస్తాన్కి గతంలోనే చుక్కలు చూపించింది బ్రహ్మోస్, నాకున్న సమాచారం ప్రకారం. అయితే ఈ పరిస్థితుల మధ్యలో ఇంకో వారంలో యుద్ధం తప్పదా? దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇవాల్టి ఈ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. పుల్లారావు గారు నమస్కారం. అదేవిధంగా పి మోహన్ రెడ్డి గారు, ఇండియన్ ఆర్మీలో పనిచేశారు వారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం. అదేవిధంగా దిలీపా చౌదరి గారు ఉన్నారు, బీజేపీ దిలీప్ ఆచార్య గారు, బీజేపీ అధికార ప్రతినిధి. మరియు మరికొద్దిసేపట్లో ఎస్ గోపాల్ గారు జాయిన్ అవుతారు ఇండియన్ ఆర్మీ నుంచి. ముందుగా పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, భారత్ వ్యూహాలు పాకిస్తాన్కి పిచ్చెక్కిస్తున్నాయా? ఈ మాక్ డ్రిల్ అనేది రేపటి నుంచి దేశవ్యాప్తంగా జరపాలి అని కూడా కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకి సూచనలు చేసింది. దాదాపు 259 ప్రాంతాల్లో ముందుగా చూసుకుంటే ప్రధాని నివాసం ఆ ప్లేసెస్ అవి ఉన్నప్పటికీ కూడా రెండో ప్రాంతంలో హైదరాబాద్, అంటే 100 కొంచెం ఆ ప్లేసెస్ని కూడా ముఖ్యంగా కూడా చూశారు. అసలు ఈ మాక్ డ్రిల్పై గతంలో జరిగినటువంటి విధానంపై మీరేం మాట్లాడతారు, ఏం చెప్తారు పుల్లారావు గారు? ఒకటి, మాక్ డ్రిల్ అనేది తప్పకుండా ఇది ప్రతి యుద్ధ పరిస్థితి వచ్చినప్పుడు చేయాలి. చాలాసార్లు ఒక 30-40 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం అస్తమానం మాక్ డ్రిల్స్ చేసేవారు. ఎన్సీసీ, పారామిలిటరీ అందరూ ఇన్వాల్వ్ అవ్వారు. ఈ గత 15-20 సంవత్సరాల్లో ఎప్పుడు ఇవన్నీ కొంచెం తగ్గించారు అనుకుంటున్నా. అది ఒక మంచి పరిస్థితి కాదు. ఎందుకంటే భారతదేశానికి 7,000 కిలోమీటర్ల మీద చైనా, పాకిస్తాన్తో మనకి ఎప్పుడు యుద్ధ పరిస్థితి ఉన్నది 1947 నుంచి. ఇలా వెనకాల పడి మీద కూర్చొని రెస్ట్ తీసుకునే దేశం కాదు భారతదేశం. సో ఇది ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? ఇది ఒక సినిమాటిక్ గా చేస్తారా? ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి మాక్ డ్రిల్. అంటే దాదాపు 7 ప్లేసెస్ కూడా ఉన్నాయి కదా బోర్డర్ షేర్ చేసుకుంటే, అందులో పాకిస్తాన్ ప్రాంతం అనేది పెద్దది. అంటే సరిగ్గా 50 సంవత్సరాల క్రితం 1971లో జరిగింది. మరి ట్రంప్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గనక భారత్పై యుద్ధానికి వస్తే
మేము పాకిస్తాన్ తుడిచిపెట్టేస్తామని ట్రంప్ మాట్లాడారు. దాని గురించి కూడా మీరు మాట్లాడాలి తప్పకుండా. పాకిస్తాన్ గనక భారత్పై యుద్ధం చేస్తే అమెరికా ఖచ్చితంగా పాకిస్తాన్ని తుడిచిపెట్టేస్తుందని వ్యాఖ్యలు చేశారు. చైనాకి ఇది ఒక వార్నింగ్ సైన్ అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తప్పకుండా అవన్నీ తర్వాత ఆల్రెడీ మనం యుద్ధం డిక్లేర్ చేశాం. చాలా మంది యుద్ధం అంటే ఏదో తుప్పకలు పేల్చాలి, బాంబులు పేల్చాలి, ప్లేన్లు వచ్చేయాలి, హడావుడి వాళ్ళు కాదు. ఆల్రెడీ ఏప్రిల్ 23న ఎప్పుడైతే ఇండస్ నది ఒప్పందం సస్పెండ్ చేసావో యాక్ట్ ఆఫ్ వార్ అంట, యుద్ధ యాక్షన్. అది పాకిస్తాన్ కూడా కొంచెం సీరియస్ పీపుల్. మిగతా వాళ్ళు కొంతమంది డఫర్ లాంటి వాళ్ళు బాంబులు వేసేస్తావు, ఇది వేసేస్తావు అని మంత్రులు వాళ్ళు ఉన్నారు. సీరియస్ పీపుల్ ఉన్నారంటే యాక్ట్ ఆఫ్ వార్. మా నీరుని ఆఫ్ చేసేస్తాడు, నీరుని ఆఫ్ చేస్తే చచ్చిపోయినట్లకి యాక్ట్ ఆఫ్ వార్ మనం ఆల్రెడీ డిక్లేర్ చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ తీసుకోవాల్సిన స్టెప్ ఏదో గబగబా చాలా మంది భారతదేశం డిక్లేర్ చేసి సైన్యం పంపించేసి విమానాలు పంపించేసి షిప్స్ పంపిస్తే జరిగే పని కాదు. ఇది మనం వెళ్ళి వాళ్ళని అటాక్ చేయాలంటే అక్కడ మిలిటరీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా సబ్స్టాన్షియేట్ చేస్తారని నేను భావిస్తున్నా. 5-1 సుపీరియారిటీ ఉండాలి మనకి. యుద్ధం అనేది భారతదేశం మాక్ డ్రిల్ కాదు, రియల్ డ్రిల్ వస్తుంది. రియల్ డ్రిల్ వస్తే ఎన్ని రోజులు మన వాళ్ళు సహిస్తారు? 15 రోజులు యుద్ధమా? ఒక 20-30 సంవత్సరాల క్రితం భారతదేశానికి 15 రోజులు శక్తి ఉండేది, మాక్సిమం 30 రోజులు యుద్ధం చేయటానికి. తర్వాత అన్నీ కరిగిపోతాయి, కుదరదని. ఇప్పుడు ఏమన్నా పెరిగి ఉంటుంది గ్యారెంటీగా. ఈ గత 10 సంవత్సరాల్లో ఎక్కువ పెంచాం కాబట్టి. సో 2 విషయాలు ఏంటంటే, ఒకటి ఆల్రెడీ మనం వార్ డిక్లేర్ చేసాం. వార్ వితౌట్ బ్యాటిల్స్. బ్యాటిల్స్ అంటే ఇది ఆల్రెడీ ట్యాక్స్ వెళ్ళాలి, అదేం లేదు. మనం ఎప్పుడైతే ఇండస్ ఒప్పందం సస్పెండ్ చేసామో అది పెద్ద సిగ్నల్. 2016లో ఇలాగే పాకిస్తాన్ బారాముల్లా అనే పెద్ద సెంటర్లో జిల్లాలో పెద్ద టెర్రరిస్ట్ యాక్షన్ కాశ్మీర్లో చేస్తే నరేంద్ర మోడీ పెద్ద మాట అన్నాడు, రక్తం నీరు ఒకే టైంలో ప్రళయం చేయరు అన్నారు. అంటే అర్థం ఏంటి? మీరు రక్తం కక్కుతా ఉంటే నీరు రాదని వార్నింగ్ ఇచ్చాడు 2016లో. ఆయన ఈవేళ ఇది ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాడు. ఇది పెద్ద, నేను అనుకుంటున్నా ఒక ఐటమ్ బాంబు పేలుస్తాం, ఇది చేస్తాము, అది చేస్తాం, దానికంటే చాలా పెద్ద సీరియస్ యాక్షన్, చాలా సీరియస్ యాక్షన్. పాకిస్తాన్ ఏ రకంగా ముందరకు వస్తారో మనం చూడాలి. నేను అనుకుంటున్నా వాళ్ళు యుద్ధం డిక్లేర్ చేయరు. భారతదేశం స్టార్ట్ చేస్తుందా, భారతదేశం మొదలు వెళ్ళిపోతాదా అని ఎదురు చూస్తారు. ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుందని నా అభిప్రాయం. అమెరికా స్టార్ట్ చేస్తే యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ మీద సాధించింది, కానీ తర్వాత వేరే ప్రాబ్లంకి వచ్చింది. అమెరికా అంత దేశం కాదు కదా మనం ఇది వీరత్వం గురించి. భారత్ చాలా వీరులు. ఇండియన్ మిలిటరీ 80 సంవత్సరాలు 1947 నుంచి యుద్ధం చేస్తా వచ్చిన ప్రపంచంలో ఒకే మిలిటరీ ఉన్నది, భారత్ మిలిటరీ. చైనా 79లో యుద్ధం చేసింది, వియట్నాం తర్వాత యుద్ధాలు లేవు. ఏదో బోర్డర్ తగులు, బోర్డర్ల మీద కలుసుకోవటం. యుద్ధం అంటే అక్కడికి వెళ్ళాలి, ఫైట్ చేయాలి. సో భారతదేశం బ్యాటిల్ టెస్టెడ్ ఆర్మీ. మన ఆర్మీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, కానీ అందువల్ల యుద్ధం చేయాలి అని మాత్రం లేదు. చాలా కేర్ఫుల్ గా చేయాలి. యుద్ధం డిక్లేర్ చేశాం, టెన్షన్ ఉన్నది. మాక్ డ్రిల్స్ అనేది చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఒక సెన్స్ తేవాలి ప్రజల్లో. ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా, విజయవాడలో కూర్చొని అక్కడ చస్తారు అది కూడా కాదు. వాళ్ళు కూడా పాకిస్తాన్ దగ్గర కూడా ప్లేన్లు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర కూడా సబ్మెరీన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి. చైనా ఏమేమి ఇచ్చినా మనకు తెలియదు. వాళ్ళు సర్ప్రైజ్ అటాక్ ఎక్కడ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. సో భారతదేశం ఒక సీరియస్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం. రైట్ పుల్లారావు గారు, మాట్లాడతాం మళ్ళీ. అదేవిధంగా మోహన్ గారు, మీరేం మాట్లాడతారు? గత అనుభవాలకు